ప్రశ్న సార్. ఇక్కడ నా ఉద్దేశం ఏంటంటే ఒక ప్రభుత్వం ఉంది మనకి, ఒక రాష్ట్రానికి, ప్రతి రాష్ట్రానికి ఉంటుంది. సో రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం కొంచెం పక్కన పెట్టండి. నేనేమంటే మళ్ళీ అది పెట్టినాక కూడా కొన్నిసార్లు అంటే చదువుకున్న వాళ్ళకి ఎట్లాంటి వస్తున్నాయా లేకపోతే చదువు సరిగా రాకొస్తున్నాయో తెలియదు. ఈ ఎస్సీ కార్పొరేషను, బీసీ కార్పొరేషను, ఎస్టీ కార్పొరేషను, మళ్ళీ ఇవన్నీ ఎందుకు, అన్నీ కూడా అందులోనే విద్యకి ఎంత కావాలి, హెల్త్కి ఎంత కావాలి, దానికి ఎంత కావాలి, వ్యవసాయానికి ఎంత కావాలి, ఇవన్నీ కూడా పద్ధతులు పెట్టుకుంటున్నాం మనం. అంటే మీరు అన్నట్టు 3 లక్షల కోట్లు వసూలు అవుతాయి, లేకపోతే కేంద్ర ప్రభుత్వం నుంచి మనం ఇచ్చిన పనుల నుంచి కొంత రిటర్న్ వస్తుంది. దీన్ని అంతా కలిపి మనం ఈ రకంగా బడ్జెట్ పెట్టుకుందాం. ఒక అంచనా 3 లక్షల కోట్లు ఖర్చు పెడతారని గ్యారంటీ లేదు. ఇంతవరకు ఏ గవర్నమెంట్ కూడా ఏదో లెక్కలు చూపిస్తుంది, చర్చ కూడా జరగదు దానిపైన. ఏం చెప్తారు? ఒకటి ఏంటంటే పెడుతున్నటువంటి ఖర్చు దేని మీద పెడుతున్నావు? ఓటు బ్యాంకు మీద కాదు పెట్టాల్సింది. నువ్వు ఓటు బ్యాంకు రాజకీయాల కోసం ఖర్చులు పెడితే లాభం లేదు. హెల్త్ అండ్ ఎడ్యుకేషన్ సెక్టార్ మీద పెట్టాలి. ఆ 2 సెక్టార్లు పటిష్టంగా ఉంటే ఆ దేశం అత్యంత వేగంగా ముందుకు పోతుంది. ఆ రెండింటిని నాశనం చేసి మీరు కూర్చోర్రి, మేము పెన్షన్ పంపిస్తాం, మీరు కూర్చొని తినండి, మీరు కూర్చొని ఉండండి, మీరు ఏం మాట్లాడొద్దు, మీ పిల్లలకు చదువు సకాలేకపోయినా మీ బడి గురించి అడగొద్దు, మీ హాస్పిటల్ గురించి అడగొద్దు అనేటువంటి విధానంలో ఎంత ఖర్చు పెట్టినా వృధానే. అది వృధానే. నీవు నిజంగా ఈ ప్రజలు నైతికంగా, శారీరకంగా, మేధోపరంగా, ఆర్థికంగా ఎదగాలంటే ఈ 2 వ్యవస్థలే పనిచేయాలి. సపోజ్ ఒక మిడిల్ ఫ్యామిలీ ఉంది, 2 పిల్లలు, భార్యాభర్త ఉన్నారు. ఆ 2 పిల్లల కోసం ఆయన ఒక కాన్వెంట్ స్కూల్లో చదివిపిస్తాడు. ఆ పిల్లల చదువు కోసం ఏడాదికి ₹1,00,000 ఖర్చు పెడతాడు ఆయన. పిల్లలకు ఇంటికో ఏదో ఆరోగ్యం బాగాలేకపోతే కనీసం 50,000 ఖర్చు పెడతాడు. అంటే ఏడాదికి ₹1,50,000 ఈ 2 రంగాలపై నేను ఖర్చు పెడతాను. ఈ 2 రంగాలను కార్పొరేట్ లెవెల్లో ఫ్రీగా ఇస్తే ఆయనకు ₹1,50,000 మిగిలితే కదా, అప్పుడు నీ పింఛన్ చేయి దాపడు కదా. అంటే ఎందుకని చేయలేదు అంటారు? వాళ్ళకి తెలియదా, తెలివి లేదా ఉన్న ముఖ్యమంత్రికి? లేదు, లేక కాదు. ఒకవేళ వాళ్ళు తెలివి కల్లోళ్ళు అయితే వీళ్ళకి ఎందుకు అధికారం ఇస్తారు? కాబట్టి వాళ్ళని ఎంతసేపు ఈ భ్రమలలోనే ఉంచాలి అనేటువంటిది ఈ ప్రభుత్వాలు చేసేటువంటి కుట్ర. వాస్తవం ఏంటంటే ఈ కార్పొరేషన్లు పెట్టి ఈ ప్రత్యేక పద్ధతులు పెట్టుకోండి. ఎగ్జాక్ట్లీ. ఈ ఎమ్మెల్సీ ఎందుకండి నాకు అర్థం కాదు. నేను ఒకటి చెప్తా ఉన్నాను. ఈ రాజకీయ నిరుద్యోగులను సంతృప్తి పరచడం కోసం చేసే కార్యక్రమాలు తప్ప ఈ కార్పొరేషన్ పెట్టి ఏ కార్పొరేషన్ కన్నా ఒక ఏకాన పైసా నిధులు ఉందా? ఖాళీ కార్పొరేషన్ చైర్మన్, ఆయనకి 2 గన్మెన్లు, ఒక టేబుల్, కుర్చీ, కారు. మీ పక్కన ఒకలభరణం గారు మంచిగా ఆన్సర్ చెప్తారేమో దీనికి. ఇంతకు తప్ప ఏమీ లేదు. ఇంతకు తప్ప అవి షోపుటప్కి తప్ప ఏమీ లేవు. దానివల్ల ప్రజలకు ఏం ఉపయోగపడుతుంది? ఇవాళ ఎమ్మెల్సీలు ఉన్నామండి. భారతదేశంలో కేవలం 6 రాష్ట్రాల్లో మాత్రమే ఎమ్మెల్సీలు ఉన్నాయి. మన దగ్గర 40 మంది ఉంటారు. మన దగ్గర 40 మంది ఉన్నారు. ఈ 40 మందిని మేపుడు కాకపోతే ఎందుకండి చట్టం చేయడానికి కూడా పనికిరారు. చట్టం చేయడానికి కూడా, బిల్లు పాస్ చేయడానికి కూడా పనికిరారు. వ్యతిరేకించడమే గంతే. వ్యతిరేకించి ఆగుతుంది. కొద్ది రోజులు ఆపి మళ్ళీ చేయొచ్చు. సో తాత్కాలికంగా అసెంబ్లీ అసలు వాస్తవానికి ఎగువ సభ అనేది ఈ రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్నటువంటి కార్యక్రమాలను క్షుణ్ణంగా పరిశీలించి తప్పు ఒప్పులుంటే సరి చేసుకోమని సూచించే ఒక సంస్థ. అంతవరకే దీని పాత్ర. కొంత మేధావి వర్గం, కొంత మేధావి వర్గం రావాల్సినటువంటిది. కానీ దీంట్లో కూడా రాజకీయ అవసరాలను భర్తీ చేయడం వల్ల నీకు అక్కడి నుంచి రావాల్సిన అవుట్పుట్ ఏడొస్తుంది? నిజంగా అది ఉండాలనుకుంటే అక్కడి నుంచి రావాల్సిన అవుట్పుట్ వస్తలేదు కదా. ఎక్కడన్నా ఒక మంచి సూచన ఈ సభల నుంచి వస్తుందా? వాళ్ళు బిల్ చేసి పంపండి, ఆమోదించాలి. వచ్చిన తీసుకోరుగా ఉన్నారు ఇలాంటి వాళ్ళు. ఇప్పుడు మీరు అన్నారు హెల్త్ అన్నారు, ఎడ్యుకేషన్ అన్నారు. అంతకుముందు గతంలో నాగేశ్వర్ గారు చాలా మంది మేధావులు లేరని ఉన్నారు. కానీ ఇచ్చిన సలహా సూచన ఎంతవరకు తీసుకుంటాను అనేది తీసుకున్నాడు దేవుడు ఎరుగు. దాన్ని పాస్ చేసి పంపాలి అంతే. మరి ఇంత తెలిసిన మళ్ళీ ఎమ్మెల్సీకి ఎందుకు పోటీ చేసినట్టు అంటే ఖచ్చితంగా వరంగల్ నుంచి చెప్పండి. ఈడ ఎన్నికలు లేకపోతే నేను ఎందుకు పోటీ చేస్తా బాయ్ సాబ్? ఎన్నికలు ఇక్కడ నేను పోటీ చేయకపోతే ఇంకోటి చేస్తాడు. నెక్స్ట్ పోరాటం ఇదే చేయబోతున్నారా? బీసీ తర్వాత హెల్త్ ఎడ్యుకేషన్ తర్వాత ఇది కూడా ఎమ్మెల్సీ తీసేయాలి. హెల్త్ ఎడ్యుకేషన్ దుబారా ఖర్చులు ఆపాలి. దుబారా ఒక ఎమ్మెల్సీకి జీతం 2,70,000 అండి. ఎమ్మెల్సీ చనిపోతే చనిపోయే వరకు ఈయన పెన్షను, ఈయన చనిపోయిన తర్వాత ఇంటి ఆమెకు పెన్షను, మళ్ళీ ఇతర బెనిఫిట్స్. ఉన్న పెన్షన్లే తీసేయమని చెప్తున్నాం మనం. లక్షలు వస్తుంది. అప్పుడెప్పుడు 5,000 చేరితే ఇక్కడ నిజంగా మేము అందరం ప్రజల కోసం ప్రాణాలు ఇస్తామనే వచ్చినాం కదా. ఎగ్జాక్ట్లీ. మరి మా ప్రాణాలు రక్షించుకోవడానికి ₹1,00,00,000 వరకు మేము మెడికల్ బిల్స్ ఇవన్నీ ఏంటి అండి?
మేము రక్షించాల్సింది ప్రజల ప్రాణాలని. ప్రజల కోసం జీవితం అర్పితం చేసేటోనికి 2,70,000 జీతం ఎందుకండి? ఎంత ఉండాలంటారు? 10 రూపాయలు కూడా ఉండకూడదు. మీరు తీసుకుంటారా? ఎవరు? మీరు. నేను వచ్చిన జీతాలలో పబ్లిక్కే ఖర్చు పెట్టి పారేస్తాను. ఓకే. నేను వచ్చిన జీతాన్ని 100% పబ్లిక్ ఖర్చు పెట్టి పారేస్తాను. ఎక్కువ మొత్తంలో ఖర్చు పెట్టేస్తాను. అంటే ఇంకోటి ఉంది సార్, ఎమ్మెల్సీ అయితే ఒకవేళ ఎమ్మెల్యేగా ఓడిపోతే కొంతమంది, ఇప్పుడు మీరు ఒప్పుకోకుండా నిర్మలా సీతారామన్ గారు ఉన్నారు. సో ఆవిడ ఏంటంటే వాళ్ళు డైరెక్ట్గా డబ్బు లేకనో లేకపోతే జనాల్లో తిరగలేకనో కొంత మేధావి వర్గం అనుకునే వాళ్ళు ఈ ప్రజల్లోకి వెళ్ళి మన్మోహన్ సింగ్ లాంటి వాళ్ళు అనుకోండి, వాళ్ళకి వాయిస్ లేక వాళ్ళు డైరెక్ట్గా ఎమ్మెల్యేనో ఎంపీనో కాలనేటువంటి పరిస్థితి ఉన్నప్పుడు, సరే రాజ్యసభని దీన్ని పోల్చొద్దు, అది వేరు, దానికి అధికారాలు వేరుంటాయి, దీనికి అధికారాలు స్టేట్లో వేరుంటాయి, పోల్చొద్దు. కానీ అటువంటి వారు కూడా చట్టసభల్లోకి వస్తే మంచిదైనటువంటి ఉద్దేశం ఉందని అంటారు. ఏం చెప్తారు? నిజంగా ఆ ఇంటలెక్చువల్ గ్రూప్ వస్తే బాగుంటది. అది వస్తలేదు కదా. రావాలంటే ఏం చేయాలి? మదన్ గారు ఏం చెప్తారు దానికి? నేనేమంటున్నా, ఎస్ గవర్నర్ నియమించేటువంటి ఎమ్మెల్సీలు అసలు గవర్నరే వేస్ట్ అంటాను. సరే తర్వాత ఎందుకంటే ఒక హైరార్కీ ఉంది కాబట్టి దాని పట్ల రాష్ట్రపతి, గవర్నర్ ఇప్పుడు ఉంది. ఓకే. నేనేమంటున్నా అంటే ఇంటలెక్చువల్ని సెలెక్ట్ చేసే విధానంలో రాజకీయ ప్రాబల్యం ఉండకూడదు. రైట్. ఇవాళ టీచర్ ఎమ్మెల్సీలో ఆ టీచర్స్, ఆ సంఘాలు, ఆ వ్యవస్థ అది పోటీ చేయాలి. దాంట్లో భారతీయ జనతా పార్టీ పోయి పోటీ చేయడం, గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ దీనికి పోయి కాంగ్రెస్ పార్టీ పోయి పోటీ చేయడం, అంటే రాజకీయ పార్టీలు ఈ సెలక్షన్ కాడ కూడా జ్వరబడంతో అవి కల్తీ అయిపోతా ఉన్నాయి. కల్తీ అంటే ఇప్పుడు ఆల్ఫోర్స్ నరేందర్ రెడ్డి గారు ఉన్నారు, ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఆయన ఆల్రెడీ కాలేజీలు, స్కూల్లో పెడుతున్నాడు. ఆయన ఆల్రెడీ కాంగ్రెస్ పార్టీలో ఉన్నాడు కాబట్టి, అంటే ఆయన కాంగ్రెస్ పార్టీకి రిజైన్ చేసి పోటీ చేయమంటారా? ఏం చెప్తారు మీరు? క్లారిటీ లేదు నాకు అర్థం కాదు. అంటే ఇప్పుడు రాజకీయ నాయకులు కూడా అందులోకి వచ్చి పోటీ చేస్తున్నారంటే ఆల్రెడీ కాలేజీలో ఉన్న ఒక పార్టీలో ఉన్నారు వాళ్ళు, అంటే ఆ పార్టీకి రాజీనామా చేసి డైరెక్ట్గా చేయమంటారా? ఏం చెప్తున్నారు మీరు? పార్టీకి రాజీనామా అంటలేను నేను. అంటే ఆ వర్గాల నుంచి ఇప్పుడు ఆ సమస్యలు ఎవరికి తెలుస్తాయి? గ్రాడ్యుయేట్ సమస్యలు నిరుద్యోగికి తెలుస్తాయి, వాళ్ళకే తెలుస్తాయి. కార్పొరేట్ వ్యవస్థ ఉన్నోనికి తెలివే కదా. సో కాబట్టి వాళ్ళ ప్రతినిధి వాళ్ళై ఉండాలి. ఎట్లా ఐడెంటిఫై చేస్తారు? ఎట్లా తీసుకుంటారు? ఇక్కడ ఇప్పుడు ఎవరైనా పోటీ చేయొచ్చు, ఓపెన్ ఫర్ ఆల్ అన్నట్టు. పోటీ చేసేటువంటి హక్కు అందరికి ఉంది. జైల్లో ఉండి కూడా పోటీ చేయొచ్చు, కేసు ప్రూవ్ కాకపోతే. జైల్లో ఉండి కూడా పోటీ చేయొచ్చు. ఒకవేళ 2 సంవత్సరాల లోపు శిక్ష పడదంటే నువ్వు మళ్ళీ పోటీ చేయొచ్చు. సో అవన్నీ ఉన్నాయి. రాజకీయ నాయకుడు పోటీ చేయడానికి ఎలాంటి నిబంధనలు, ఎలాంటి అడ్డంకులు, ఎలాంటి ఏమీ లేకుండా, సపోజ్ ఒక కానిస్టేబుల్ సెలక్షన్, వాని మీద కేసు ఉండకూడదు, వాని మీద ఏది ఉండకూడదు. ఒక కానిస్టేబుల్ అంటే తన పరిధిలో కొంతమందిని కాపాడే కానిస్టేబుల్కి ఏమో ఇవన్నీ ఉండాలి. ఈ దేశాన్ని, రాష్ట్రాన్ని పరిపాలించి రాష్ట్రాన్ని, దేశాన్ని కాపాడటానికి ఏమి నిబంధనలు ఎక్కర్లేదు. కాబట్టి ఈ నిబంధనలన్నీ మార్చాలి. మార్చినప్పుడే ఈ దేశం బాగుపడుతుంది. అంటే మీరు రాజ్యాంగం మార్చమంటారా? ఎలక్షన్ కమిషన్ సూచన ఇస్తారు? రాజ్యాంగం పర్ఫెక్ట్ గానే ఉంది, ఇంప్లిమెంటేషన్ లేదు. రైట్. రాజ్యాంగం పర్ఫెక్ట్ గానే ఉంది, ఇంప్లిమెంటేషన్ లేదు. అదే నేను చెప్తాను.